స్థలం కట్టుకునే స్థలం లేదా? సార్ దారి అమ్మ సార్ దారి రంజిత్ ఇది ఒకటి మొదటి హాస్పిటల్ ఒకటి హెల్త్ క్యాంప్ బయట పెడతాడంట. ఆ డేట్ కన్ఫర్మ్ చేసుకొని అందుకోసం కంపెనీ యాడ్ అయింది. చాలా మంది బాడిగింట్లు ఉండవు సార్, చాలా మంది సొంత ఇంట్లో ఉండవు. ఇప్పుడు లేని వాళ్ళు ఏం లేదు సార్. అది ఒకటమ్మా 2005 నుంచి 2005 98, 96 నుంచి కూడా గవర్నమెంట్ లోన్లు ఇస్తుంది కట్టుకోవడానికి. స్థలాలు లోన్లు ఎందుకు కట్టుకోలేదు? స్థలాలు ఉన్నోళ్ళు కట్టుకునేంటారు సార్, కొంతమంది కట్టుకునేంటారు, కొంతమంది బాడీకి వచ్చిన వాళ్ళు స్థలం కొంతమంది కట్టుకున్నారు సార్, కొంతమంది కట్టుకోలేరు. ఇప్పుడు ఈ ఆడబోళ్ళ ఉన్నింది పడిపోయింది. ఇప్పుడు 3 నెలలు సార్ అది 50 సంవత్సరాల 50 సంవత్సరాల కింద కట్టింది సార్. అది 6వ వార్డు రెవెన్యూ మాది. అది మా ఏరియాకి, కిషోర్ ఏరియాకి అన్ని ఏరియాలు కలిపి 50 సంవత్సరాల కాలనీ ఏరియాలో గత 50 సంవత్సరాల నుంచి ఉన్న మురుగుదొడ్లో మన నవంబర్ 15వ తేదీన పడిపోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించే ఇక్కడ ఉన్నటువంటి మా ఏరియా అక్కచెల్ల అందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మన కౌన్సిల్లో కూడా మనం మురుగుదొడ్లు కావాలని చెప్పి కూడా ఒక లెటర్ ఇచ్చినాం. ఆల్రెడీ వాళ్ళు కూడా చేపిస్తామని చెప్పినారు. అయినా మా ఏరియా ప్రజలతో అందరితో కలిసి కూడా ఒకసారి కలిసి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారితో రావడం జరిగింది. ఆయన కూడా మాట్లాడి సొంతంగా కట్టించుకుంటే బాగుంటుంది కదా, మీకే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పారు. ఆ సొంతంగా ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా డబ్బులు వస్తే, ఫ్రీ డబ్బులు వస్తే వాళ్ళు కూడా సొంతం డబ్బులు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఏరియాలో దాదాపు 2000 మంది జనాభా, 3000 మంది ఉన్న జనాభా అది నిజాముద్దీన్ కాలనీ ఏరియా. అందులో గతంలో ఉన్నటువంటి 50 సంవత్సరాల నుంచి మురుగుదొడ్లు అవి ఖచ్చితంగా మురుగుదొడ్లు కట్టేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కమిషనర్ గారికి వచ్చి ఇంత పత్రం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ఇప్పటివరకు పెట్టలేదన్నా? ఇది కౌన్సిల్ సమావేశంలో అజెండా పెట్టలేరు. మామూలుగా డ్రైనేజ్ మాత్రం పెట్టారు. నిజాముద్దీన్ కాలనీలో డ్రైనేజ్ కాలం అది పెట్టినారు. ఇది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పెడతామని చెప్పి కమిషనర్ గారు మన చెప్పడం జరిగింది. అవసరం కదన్నా ఇట్లాంటి దాన్ని ఎందుకు అడిగినాం మేము. అడిగి ఇది రెండోసారి నేను లెటర్ ఇవ్వడము. పోయినసారి ఒకసారి లెటర్ ఇచ్చినాము. ఈరోజు ఇంకా ఏరియా ప్రజలతోనే రావడం జరిగింది. ఈసారి అత్యవసర కట్టిస్తే బాగుంటుంది, లేకపోతే ఇంక ఈడ వచ్చి కూర్చొని ధర్నాకం చేస్తామని చెప్పి తెలియస్తుంది. కమిషనర్ గారు ఏమంటారంటే ఫస్ట్ మీరు ఏరియాలో ఇండివిజువల్గా కట్టించుకుంటే బాగుంటుంది, ఏరియా డెవలప్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే, లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫ్రీ డబ్బులు వస్తే వాళ్ళు కూడా కట్టించుకుంటారు. మా ఏరియాలో 50 రూపాయలకి 100 రూపాయలు పని చేసుకో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనము 15,000 ఇవ్వాలంటే 15,000 ఈరోజు దొడ్లు కావు, కట్టించుకునే అయ్యలేదు. మున్సిపల్ కౌన్సిలర్ మాకి లేనోళ్ళు ఉన్నోళ్ళు దొడ్డిలే ఉండాల. మాకి చాలా మంది బీదవాళ్ళు ఉండరా, దొడ్డిలు లేనోళ్ళు ఉండరా. వాళ్ళు ఎక్కడ పోవాలా? ఆయి బాయి అందరూ ఎక్కడన్నా తెరువు పట్టుకుని పోయేవాళ్ళు. కానీ దొడ్డు ఉంటే దొడ్లోకి పోతారా, వేరే తుక్కు పోనికి కాదు కదా. ఇంట్లోకి పిలుచుకుంటామా? పిలుచుకున్నాం కదా. దానికోసమే మాకు దొడ్డే ఉండాల. నిజాముద్దీన్ కాలనీ చెప్పినాడు, దొడ్డి చేస్తాను నిదానము, మాకు మీరు దొడ్డీలు కట్టుకున్నాండి అని చెప్పినాడు. ఖచ్చితము. పద్మ, అదే జనకాలి. బాత్రూమ్ లేవు సార్, ఆడోళ్ళు పోవాలంటే దోవు పోవాలా. ఇప్పుడు బాత్రూమ్ పడిపోయింది. పాయం పిల్లలు దోవు పని కంపెనీకి అయ్యలేదు. మాకు చాలా ఇబ్బంది ఉండదు. ఇందులో నా ఆడపిల్లల్ని ఒక్కొక్కరు నంపినీకి వస్తుంది. ఈ ఏరియా పని లైన్లు ఉండాలి అడగాని, బాత్రూములకు పోయినా కానీ మాకు చాలా ఇబ్బంది ఉండదు సార్. చంపాలంటే డబ్బులు ఉండాలి కదా. అమ్మమ్మ ఏడ తెచ్చుకొని తినేవాళ్ళు. కూలే ఆటకు పోతే వస్తుంది, లేకుంటే లేదు. సార్ చూసాం కడదాంలేండి అన్నాడు, అంతే. అదే మా అజెండా రాలేదు సార్. దాంట్లో డ్రైనేజ్ మాత్రమే వచ్చింది. అజెండా మొత్తం చదివినాం సార్. మా అజెండా చదివినాము. మా అజెండాలో ఒక సబ్జెక్ట్ పెట్టాము. 5 సబ్జెక్టులు పెట్టింటే 2-3 పెడతామన్నారు. ఒక డ్రైనేజ్ మాత్రమే పెట్టినారు. మాది స్లమ్ ఏరియా సార్. దయచేసి స్లమ్ ఏరియాలో బాగా పాస్ ఉంటే బాగుంటుంది. ఒకటి స్థలాలు ఉన్నోళ్ళు టాయిలెట్ కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమంటే అప్లికేషన్ పెడితే అప్లికేషన్ ఇవ్వండి. అప్లికేషన్ ఇప్పిస్తే వాళ్ళ ద్వారా మీకు లోన్ ఇప్పిస్తాము. ఇంకా ఎన్నాలని
మీ కాలం అయిపోయింది, మళ్ళీ ఆ పిల్లల కాలం కూడా అట్లా ఉంటుంది. ఉంటుంది సార్. ఇప్పుడు ఫంక్షన్ అయితే ఎక్కడ పోవాలా, బయటకి ఎక్కడ పోవాలా, చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎక్కడ పోవాలా. చేపిస్తా. ఇది మాత్రం ఖచ్చితంగా చేపిస్తారు. మాకు లేడీస్ చాలా ఇబ్బంది సార్. లేడీస్ మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది సార్. మాకు మీరందరూ మాట్లాడితే నాకేమర్థమైంది? చాలా ఇబ్బంది. మేము ఏమన్నా ఫంక్షన్ చేసినా కానీ మా ఇంట్లో బంధువులు కానీ రాదు సార్. మా ఇంట్లో ఉండాలా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇళ్ళలో ఉండాలా, బయట ఉండాలా? మాకు ఇంట్లో లేకుండా మానేది సార్. మాకు ఇంట్లో అవసరం లేదు సార్. మాకు బయట లేదు సార్. డబ్బులు లేకుండా లేదు సార్. ఇది ఒక్కటి ఉంటే సార్ 10 మందికి వచ్చేది కాబట్టి సార్. ఉండాలి కదా. మన ఎట్లా సార్? లేడీస్ ఎంత ఇబ్బంది పట్టుకుందంటే ఇబ్బంది పట్టుకుంటే నువ్వు కావాలంటే కావాలంటే ఇంకో సార్ నువ్వు ఇంకోటి చేసుకో సార్. సార్ అది అమ్మా, నేను వచ్చిన కొత్తగానే చూసినాను, ఆయన కూడా వచ్చాను. ఆయన వచ్చినాం కదా సార్. బాగా దాన్ని మోపించిన అంతంత బాగుందని వాడుకోమని చెప్పిన. దాన్ని పోయిన దాన్ని నేను ఓపెన్ చేయించలే. ఆ పోయింది నేను చూపించిన 4 రోజులు 3 రోజులు పడిపోయింది. నవంబర్ 15 పడిపోయింది సార్. వారంలోనే జరిగింది. అప్పటికే నేను దాన్ని మోపించిన. ప్రమాదం అయితే నా రిక్వెస్ట్ కూడా ఏమంటే స్థలాలు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెడితే లోన్ ఇప్పిస్తా. అది వస్తుంది దేశమంతా మారుతుంది. దేశమంతా మారినా కానీ మాకు అది లేవు. ఉండేది ఇల్లు బాడీకి ఇచ్చిపోయినారు వేరే వాళ్ళంతా సొంత వీళ్ళు ఉండేది కొంతమంది ఓన్ ఇల్లు ఉండే అంత బాడీ ఉన్న వాళ్ళే. దాంట్లో బాత్రూమ్ లేవు, వీళ్ళే కాదు సొంత ఇల్లు లేవు వీళ్ళకి. పట్టాలు ఇచ్చినాము, ఇచ్చినాము. మీరు కూడా వాళ్ళతో పాటు మాట్లాడకూడదు. అసలు వాళ్ళకి ఏమన్నాంటే చూసుకుంటాం అంతే. అమ్మా, ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే స్థలాలు ఉండి కట్టుకోగలిగిన అంటే వాళ్ళు ముందుకు రండి, లోన్లు ఇప్పిస్తా. లేనోళ్ళకి అది కట్టిస్తా. ఉన్నోళ్ళకి కట్టేయాలి సార్, ఉన్నోళ్ళకి కట్టేయాలి సార్. అది ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఉంటుంది కదా సార్. అట్లా ఉంటుంది సార్. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మొత్తం మున్సిపాలిటీ గవర్నమెంట్ సార్ అంతా ఇంట్లో కట్టించుకునేది. లేదు సార్. మాకు నా వాడు అవుతే కాదు, అవతలు ఉన్న వాళ్ళు అన్నీ వస్తాయి. నేను చెప్పి ఫస్ట్ విధాలు స్థలాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళంతా అప్లికేషన్ పెట్టండి, లోన్ శాంక్షన్ చేస్తారు. స్థలాలు లేని వాళ్ళకి దాన్ని కూడా డిపెండ్ చేయిస్తారు. ఇప్పుడు మన ఇంట్లో టాయిలెట్ అనేది 24 గంటలు టాయిలెట్లో కూర్చోలేము కదా. నువ్వు నీకు సమాధానం కదా. నువ్వు అడిగినా చెప్తున్నా 24 గంటలు సమాధానం కూర్చుంటారా? లేదు కదా. మంచి పోతే అని చెప్పుతాడు, 10 నిమిషాలు పోతాడా? నాకు బాగా అంటే 10 నిమిషాలు పోతాడు, అంతకంటే ఎక్కువ పోతాడా? కాబట్టి అది కూడా కట్టిస్తాను. దాన్ని డిపెండ్ చేస్తా. లేని స్థలాలు ఉన్నోళ్ళు, అది బాడిగలు కావచ్చు, సొంతలు కావచ్చు. బాడిగలు అయితే మీ ఊరితో అప్లికేషన్ పెట్టించండి, 15,000 లోన్ వస్తుంది. ఒకవేళ ఆయన అద్దె పెంచుతాడు, 200 పెంచాడు, 500 పెంచాడు, 500 పెంచొచ్చు, 200 పెంచొచ్చు. కదా. మీరుండే కాడ 2,000 3,000 ఉంటుంది. టీచర్లు కలిగిపోతే 15,000 20,000 30,000 ఉన్నాయి కదా. మరి ఎస్సీ కలిగిపోతే ఉన్నాయి కదా. అంటే మనకు సౌకర్యాలను బట్టి ఉన్నాయమ్మా. కాబట్టి మీరున్న దానికి ఆయనకు ఉదాహరణగా ఒకవేళ ఖర్చు అయితే అవుతుంది. మనిషి చెంపట్టుకుని బయటకు పోకుండా ఎప్పుడంటే అర్ధరాత్రి అపరాత్రి బయటకు పోకుండా ఉండడానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా. మరి కాబట్టి హోల్డింగ్ సెక్యూర్ చేయించండి, కట్టిద్దాం. అది కానీ చెప్పాను సార్. ఇది కానీ మేము కానీ చేసేది చేస్తున్నాం. నేను చెప్పేది అదే కదా. అది చేస్తాము, ఇది చేస్తాము. బయట చేయండి మాకు ఫస్ట్. చాలా ఇబ్బంది ఆయన చేపిస్తాడు. అదే సార్ మాకు చాలా ఇబ్బంది
నుంచి అంటే నేను ఊళ్ళో తిరిగినా కాబట్టి చెప్తున్నారు. వచ్చిన వాళ్ళ సార్ 3 సార్లు వచ్చిన 30 ఏళ్ళ నుంచి నేను మేము వాడుతున్నాము. అంటే కొంచెమన్నా కొంచెం ఒక్కసారి ఆలోచన చేయండి, మాకు అది అవసరం. మనకు అవసరం అనుకుంటున్నా సొంతంగా ఎందుకు ఎదగలేకున్నాం అప్పటి నుంచి ఉండదు కదా సార్. చాలా మంది బయట మేము ఊళ్ళో చదువుకున్న వ్యక్తితో మాట్లాడినా, నాయకుడితో మాట్లాడినా, మీతో మాట్లాడుతున్నా, ఇంకా అందరితో మధ్యస్థ వాళ్ళతో మాట్లాడుతున్నా. 30-40 నుంచి ఇట్లా ఉంది, మేము ఇట్లా ఉండాలా అంటున్నారు. అంటే ఉండమ్మా బెంగళూరుకు బతికేదానికి పోతున్నాం, హైదరాబాద్ పోతున్నాం, గుంటూరు, బాంబే, ఇన్ని రకాల ఇన్ని ఊళ్ళో పోతున్నాం. అక్కడ ఏ విధంగా ఉన్నాము, ఈడ ఏ విధంగా ఉంది అంటే అక్కడ కొంచెం కళ్ళతో చూసింటాం కదా ఆ పరిస్థితిలో. మన ఊళ్ళో అలాంటి పరిస్థితి మన ఇంటి ఆ పరిస్థితి ఎందుకు రాకూడదు, ఎందుకు అవసరం లేదు. దావత్ చేస్తాం. మా ఆయన 90 వెళ్ళిపోతే గమనుంటాం, ఆయన ఏం చేస్తే గమనుంటాం. ఇంకా ఆయన కావాలంటే మెల్ల పుస్తే ఇస్తాము, లేదంటే పక్కింటి వాడితే ఆ చేబదులు తీసుకుంటాము, లేదంటే వీలైతే అప్పు చేస్తాము. అవన్నీ చేసుకున్నప్పుడు అవకాశం ఉంటే ఒక డైరెక్ట్ చేసుకుని మన ఇంట్లో మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఎందుకు చేసుకోవచ్చు. 50% ఉన్నాయి సార్ దీంట్లో టాయిలెట్స్. కొంచెం ఆలోచించండి. ఎంతసేపు అత్తా కోడలు కొట్టుకునే సీరియల్ చూసి మీ టైం అంతా దానికి వేస్ట్ చేస్తారు, కానీ మన ఇంట్లో అవసరం ఏం ఎలా చేసుకుంటాం. మామూలు ఉన్నట్లే సార్, మాది సంసారం సార్. టీవీలో నిలిచే సార్. మనకు అవసరమే లేదు సార్ సీరియల్ అవసరం మనకి. మన సంసారం గురించి మనం మాట్లాడుతున్నాం, మీ దగ్గరకు వచ్చినాం అంతవరకే సార్. ఎంత కడతాం ఏమంటే టైం పాస్ కి కడుతుంటారు 300 ఉంది సార్. అది చూడాలి, అన్ని చూడాలి. 350 కట్టే బదులు అదే డబ్బులు ఉండిలో వేసుకో. పిల్లలు ఉంటారు కదా సార్. అట్లా వచ్చేది ఇప్పుడు వేసుకుంటారు కదా.